హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్‌ని బేస్ చేసుకొని మన ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పుకునే ముందు ఫ్రెండ్స్, మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్‌లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్‌ని బేస్ చేసుకొని కంప్లీట్‌గా క్లాస్ వైజ్‌గా, లెసన్స్ వైజ్‌గా మీకు క్లాసెస్‌తో పాటు ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రెజెంట్ అయితే కేవలం ₹600 మాత్రమే తీసుకుంటున్నాము. అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎస్జిటి ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ప్రెజెంట్ బ్యాచ్ అయితే 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తరువాత డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఇదే ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, నిన్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము, ఇంకా ఆలస్యం చేయవద్దు. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్సు పర్పస్ అని మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్ 8341949272. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాం కాబట్టి నిన్నటి డే 1 షెడ్యూల్, నిన్నటి క్లాసెస్, ఈరోజు ఎగ్జామ్స్ కూడా మీరు ఎప్పుడు జాయిన్ అయినా కానీ మీకు షేర్ చేస్తా. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి మన ప్రాసెస్ ఏంటి, అసలు క్లాసెస్ ఎలా, ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయని అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాము 27th అనగా నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాము. నిన్న ఇక్కడ ఇచ్చినటువంటి షెడ్యూల్ బేస్ చేసుకొని క్లాసెస్ కూడా ఇచ్చాము. అంటే మీకు ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వారికి పేమెంట్ గ్రూప్లో యాడ్ చేసి మీకంటే ఒక ఐడి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న మీకు షెడ్యూల్తో పాటు క్లాసెస్ ఇచ్చాము. ఆ షెడ్యూల్ బేస్ చేసుకొని ఈరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేశాము. మరి ఒక్కసారి సిలబస్ అబ్జర్వ్ చేస్తే మ్యాథ్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యా దృక్పథాలు, ఇంగ్లీషు, తెలుగు ఇచ్చాము. అదేంటి 5 సబ్జెక్ట్సే ఉన్నాయి, మిగతా సబ్జెక్ట్స్ మీరు ఉండవని అడగచ్చు. ఫ్రెండ్స్, అన్నీ ఒకే రోజు చదవలేరు. డైలీ 4 or 5 సబ్జెక్ట్స్, ఒక్కొక్క రోజు సిలబస్ ఎక్కువ ఉంటే 3 సబ్జెక్ట్స్, అంటే మీరు ఎంతవరకు అయితే రోజు ప్రిపేర్ కాగలరు దాన్ని బేస్ చేసుకొని మీకు షెడ్యూల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ 60 డేస్ కల్లా మీకు సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. మరి నిన్న క్లాసెస్ ఇచ్చాము, ఈరోజు ఎగ్జామ్స్ పెట్టాము. చాలామంది ఎగ్జామ్స్ అంటే అన్నీ కలిపి ఒక 50 బిట్లో అలా ఉంటుంది అని అనుకుంటారు కాబట్టి నేను ముందే చెప్తున్నా. ఇక్కడ చూడండి, మన ఎగ్జామ్స్ కూడా ఎలా ఉంటాయంటే ఈరోజు ఇచ్చినటువంటి ఎగ్జామ్స్ మీకు ఒక ఐడి నెంబర్ ఇస్తాము. ఆ ఐడి నెంబర్ ద్వారా మాత్రమే ఎగ్జామ్స్ ఓపెన్ అవుతాయి. బట్ డిఎస్సి వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఈరోజు ఎగ్జామ్ పెట్టాం కాబట్టి ఈరోజే రాసుకోవాలా, రేపు ఓపెన్ కావాలంటే అలా ఏం లేదు. మీకంటే ఒక పాస్కోడ్ ఇస్తాము, ఐడి నెంబరు. ఆ ఐడి నెంబర్ ద్వారా మీరు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. సో మీకు ఇంగ్లీష్ ఇచ్చాం కదా ఆర్టికల్స్ ఈరోజు సిలబస్లో డే 1 షెడ్యూల్లో మీకు లో లెవెల్ ఉంటుంది, హై లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ తెలుగు ఛందస్ ఇచ్చాం కదా, ఛందస్ ఇచ్చాము సపరేట్. అంటే మీకు దీనిపైన క్లిక్ చేస్తే ఎంటర్ యువర్ ఐడి నెంబర్ అని ఉంటుంది. మేము ఇచ్చినటువంటి ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే క్వశ్చన్ పేపర్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మీరు అన్ని అటెంప్ట్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ చేస్తే మీరు ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని తప్పులు చేశారు, తప్పు చేసిన వాటి యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి, అవన్నీ మీకు అక్కడే డిస్ప్లే అవుతుంది అనమాట. ఏమైనా తప్పు చేసినవి వెంటనే అక్కడే సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాథ్స్ 3rd క్లాస్ అంటే బేసిక్స్ లెవెలే కాబట్టి మీకు మొత్తం కలిపి ఇచ్చామన్నమాట. 3rd, 4th బేసిక్సే కాబట్టి మొత్తం కలిపిచ్చాము. ఇంకా 5th క్లాస్ నుంచి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ అలా లెసన్ వైజ్గా ఇవ్వడం అయితే జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2. నాకు తెలిసి పార్ట్ 1, పార్ట్ 2లో కూడా మీకు 40, 50, పార్ట్ 1లో 50, పార్ట్ 2లో ఒక 50 అలా 100 బిట్స్ దాకా ఉంటాయి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్డ్ కానీ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని పెరుగుదల వికాసం పద్ధతి 30 బిట్స్ పైనే ఉంటాయి. 100% 30 బిట్స్ పైనే ఉంటాయి. వికాస సూత్రాలు సపరేట్ ఎగ్జామ్, అంటే ఏ టాపిక్ సంబంధించి ఆ టాపిక్ సపరేట్ క్లాస్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. అప్పుడు క్లాస్ విన్న తర్వాత లేదా మీ దగ్గర బుక్స్ కూడా ఉన్నాయనుకోండి, మనం రెఫరెన్స్ కోసం క్లాసెస్ కూడా ఇస్తున్నాము. మీ దగ్గర బుక్స్ ఉంటే బుక్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ రాసుకున్నారనుకోండి, మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అవన్నీ మీకు స్పష్టంగా తెలుస్తుందన్నమాట. విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని విద్య టాపిక్ ఇచ్చాము. సో విద్య టాపిక్లో మీకు 3 ఎగ్జామ్స్ పెట్టాము. ప్రతి ఎగ్జామ్లో మినిమము 30 to 40 బిట్స్ అయితే ఈజీగా ఉంటాయి. ఇలా మనము అన్ని కలిపి ఒక ఎగ్జామే కాదు, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే ఉంది చూడండి, ఏ టాపిక్ ఆ టాపికే ఉంది. ఇలా పర్టికులర్గా ఉండడం వల్ల ఇప్పుడు జైన విద్య, ఇస్లాం విద్య ఉంది. ఈ 2 విద్యలు విన్న తర్వాత ఎగ్జామ్ రాశారనుకోండి, అక్కడ ఏమైనా తప్పులుంటే మీరు వెంటనే సెర్చ్ చేసుకోవచ్చు. చాలా వరకు కొందరు మ్యాథ్స్లో కానివ్వండి, మిగతా సబ్జెక్ట్లో కానివ్వండి తెలిసి కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వాటిని నెక్స్ట్ సారి అలా చేయకుండా జాగ్రత్త పడడానికి ముందు ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. ఫస్ట్ రోజు అనే కాదు, ఇంకా మీకు ప్రతిరోజు ఇదే ప్రాసెస్ అనమాట. ఇదే ప్రాసెస్, మీకు షెడ్యూల్ ఉంటుంది. ఒకరోజు షెడ్యూల్ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. అలా ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్, ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్, అలా మొత్తం 60 డేస్ కల్లా నిన్నటి నుంచి కౌంట్ చేస్తే 60 to 65 డేస్ కల్లా సిలబస్ అయితే కంప్లీట్ చేస్తాం. తర్వాత మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఇదే ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్.
ఇంకోటి మీరు ఏదైనా వర్క్‌లో ఉన్నా అదే రోజే క్లాస్ వినాలి, అదే రోజే ఎగ్జామ్స్ రాసుకోవాలనే రూల్ కూడా లేదు కాబట్టి, మీ ఫ్రీ టైమ్‌లో ఏదైనా జాబ్ చేస్తున్నా కానీ, లేదా ఏదైనా వర్క్‌లో ఉన్నా కానీ, మీ ఫ్రీ టైమ్‌లో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. ఇదొక మంచి అవకాశము. ఈ అవకాశాన్నయితే మిస్ చేసుకోవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నంబర్‌కి ఎస్‌జిటి కోర్స్ పర్పస్ అని ఇప్పుడే మెసేజ్ చేయగలరు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.